నడి రోడ్డుపై ప్రాణాలు అర్ధాంతరంగా గాల్లో కలిశాయి. కొందరు మంటల నుంచి బయట పడలేక నిస్సహాయ స్థితిలో మృత్యువుని చేరుకోగా మరికొందరు గాఢ నిద్రలో ఉండి సజీవ దహనమయ్యారు. గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా టేకులపల్లి దగ్గర హైవేపై జరిగిన బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో బైకర్ సహా 20 మంది మృతి చెందారు. ఏపీ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం నింపింది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. కర్నూలు శివారు ఉలిందకొండ దగ్గరలోకి రాగానే చిన్నటేకూరులో హైవే 44పై బైకు బస్సును ఢీకొట్టింది. బైక్ బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకును తగలడంతో మంటలు చెలరేగి బస్సు అంతా వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని అరుస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ఉన్నారు. వారిలో 2 డ్రైవర్లు, టికెట్ లేని మరో వ్యక్తి ఉన్నారు. 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారిక లిస్టు ఉంది. వీరిలో 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ కూడా స్పాట్లోనే చనిపోయాడు. మరో 27 మంది క్షేమంగా బయటపడ్డారు. గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6 డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు అధికారులు. చనిపోయిన వారిలో తెలంగాణ వాళ్లు 6, ఆంధ్రాకు చెందిన వారు 6, తమిళనాడు 2, కర్ణాటక 2, ఒరిస్సా 1, బీహార్ 1, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నారు. ఈ ప్రమాదంలో బాధితులు ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వారిలో కొందరు గాయాలతో బయటపడగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో హైదరాబాద్ నిజాంపేటకు చెందిన రామ్రెడ్డి గాయపడ్డారు. బస్సులో చివరి సీటు తనదేనన్నారు రామ్రెడ్డి. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డామో తెలియదన్నారు. బస్సు తగలబడుతుండగా ఎవరికి వారు పరిగెత్తారని చెప్పారు. ఒక వెహికల్ నుంచి వచ్చిన వ్యక్తులు తనను మరో 2ని బలంగా బయటకు లాగారని చెప్తున్నారు. హయత్ నగర్కు చెందిన నవీన్ కుమార్ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. బస్ అద్దాలు పగలగొట్టి నవీన్ కిందకు దూకడంతో ప్రాణాలు దక్కాయి. అయితే దూకడం వల్ల నవీన్ కు కాలు విరిగిందన్నారు కుటుంబ సభ్యులు. మెలకు వచ్చేటప్పటికే దూరం బట్టలు కొడుతున్నారు. మొత్తం అంతా కూడా మసక పొగతో మసకపోయింది. ఎవరేం తెలుసుకోలేదు. మేము ఫస్ట్ ఏదో అయింది అనుకున్నాం, కానీ సేఫ్ గా ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చిన్న యాక్సిడెంటే కాబట్టి జర మాకు హ్యాపీగా ఉంది. బస్సు ప్రమాదంలో హైదరాబాద్ మియాపూర్కు చెందిన యువకుడు జయసూర్య గాయపడ్డారు. కడప జిల్లా నెమలిదిన్నె గ్రామానికి చెందిన జయసూర్య మియాపూర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఇంటర్వ్యూ కోసం బెంగళూరు బయలుదేరాడు. మియాపూర్లో బస్సు మిస్ కావడంతో మూసాపేట వెళ్లి బస్ ఎక్కాడు. కర్నూలులో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు జయసూర్య. ఉదయం కుటుంబ సభ్యులకు కాల్ చేసి వివరించారు. అవుతలేదు అని తెలియక నేను ఇంకో ఆయన నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం. నా సైడ్ విండో కొంచెం లూజ్ ఉండేనా ఏమేమి తెలియదు. ఒక 10-15 సార్లు దాన్ని ఇద్దరం కలిసి తనేసరికి ఓపెన్ అయిపోయింది. మేము దూకేసాం ఇద్దరం. ప్రమాదం నుంచి 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో శృతి, హారిక, అభినందన్, జర్విత, రమేష్, సత్యనారాయణ, నవీన్ కుమార్, సూర్య, శ్రీహర్ష, అశోక్, శ్రీలక్ష్మి ఉన్నారు. వీరంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. హిందూపూర్కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్లు కూడా భయాందోళనకు గురయ్యారు. సిటీ నుంచి రాత్రి 9:40 బస్సు బయలుదేరిందని చెప్తున్నారు ప్రయాణికులు. ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో ఉలిక్కి పడ్డామన్నారు ప్రయాణికుడు అశ్విన్. డ్రైవర్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారన్నారు. డోర్ ఓపెన్ కాకపోవడంతో ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. హైవేపై ఉన్న వారు గ్లాసులు పగలగొట్టడంతో 11 మంది వరకు బయటపడ్డామన్నారు. అరౌండ్ మనకు ఎగ్జాక్ట్ తెలీదు, ఒక 40 నుంచి 45 వరకు ఉండొచ్చండి ప్యాసింజర్స్. ఇవన్నీ 42 అయితే ఉంటారండి. ఇట్లా 2 o'clock ఇన్సిడెంట్ అయింది. అందరూ పడుకునే ఉన్నారు. మా బంధువులు బస్సు అనుకుందని తెలిసారు. ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చినాము. మా బంధువులు భార్య, భర్త, 2 పిల్లలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు.
చూసేదానికి ఖాళీ ముద్దలు అయింది ఏం లేదు. కర్నూలుకి 1 కిలోమీటర్ దూరంలో. బస్సు ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు. విచారణ తర్వాత ప్రమాదం ఎలా జరిగిందనేది నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బస్సులో ఉన్న రెండో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ప్రకారం వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై బైక్ పడి ఉండడం, ఆ సమయంలో బైక్ను గుర్తించకుండా ఢీకొనడంతో స్పార్క్ వచ్చి బస్సుకు మంటలు అంటుకొని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన 4 మరణించారు. గొల్ల రమేష్ సహా అనూష, మన్విత, మనీష్ మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శివాయిపల్లి గ్రామానికి చెందిన తల్లి సంధ్యారాణి, కూతురు చందన మంటల్లో సజీవ దహనమయ్యారు. వీరితో పాటు మిగతా 14 మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో DNA టెస్టులు చేసి బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు అధికారులు.